హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 7th మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి మనకు వార్తల్లో నిలిచినటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వార్తల్లో నిలిచినటువంటి ఆర్టికల్ 44కి సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. ముఖ్యంగా వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అయితే నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటి సారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అంటే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ వచ్చేసి మనకు బీజేపీ పాలిత ప్రాంతం అండి. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుష్కర్ సింగ్ ధామి గారు అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. ఇక ఆర్టికల్ 44 సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 44 అనేది దేశంలోని అత్యున్నత చట్టమైనటువంటి రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్టికల్ 36 నుంచి 51కి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో మనకు 44 అనేది ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది సెంట్రల్ కానీ స్టేట్లకు సంబంధం లేకుండా ఉమ్మడి జాబితాలో మాత్రమే ఉండడం అయితే జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ఆర్టికల్ 44 ఇంప్లిమెంటేషన్ కొరకు 5 సభ్యులతో ఒక కమిటీని అయితే వేయడం జరిగిందండి. అందుకే మనకు గుజరాత్ అనేది మనకు వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇక ఈ కమిటీ వచ్చేసి మనకు చూసుకోవచ్చండి. ఇది ఎందుకు వేయడం జరిగిందంటే ఆర్టికల్ 44 ఇంప్లిమెంటేషన్ కొరకు 5 మెంబర్స్ను వచ్చేసి ఇక్కడ ఈ కమిటీకి అయితే సిఫార్సు అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇక ఉత్తరాఖండ్ సీఎం చూసుకున్నట్లయితే పుష్కర్ సింగ్ ధామి అండి. గుజరాత్ సీఎం వచ్చేసి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ అన్నమాట. ఇది కూడా గుర్తుంచుకోండి క్లియర్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి గౌహతి, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి, అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ఒప్పందం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి సైనిక ఒప్పందం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వెదురు బంకర్ల కోసం ఐఐటి గౌహతితో సైన్యం భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అంశం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి అండ్ ఆర్మీ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ సాంప్రదాయ నిర్మాణ సామాగ్రికి ప్రత్యామ్నాయంగా వెదురు ఆధారిత మిశ్రమ బంకర్లను అభివృద్ధి చేయడానికి భారత సైన్యం ఐఐటి గౌహతితో సంబంధం అయితే కుదుర్చుకుంది. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ వెదురు ఆధారిత మిశ్రమ బంకర్లు అంటే వెదురు అంటే ఏదైతే ఇలా లంకకు సంబంధించినటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మిశ్రమ బంకర్ల అభివృద్ధి చేయడానికి వెదురు ఆధారిత మిశ్రమ బంకర్లను అయితే అభివృద్ధి చేయడానికి ఈ భారత సైన్యం వచ్చేసి మనకు ఐఐటి గౌహతితో సంబంధం అయితే కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఎందుకు ఎక్కడ డెవలప్మెంట్ చేశారంటే అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో స్థిరత్వాన్ని పెంపొందించుకోవడం, అలాగే బరువు తగ్గించడం వంటి విస్తరణ మెరుగుపరచడం కొరకు ఈ ప్రాజెక్టు లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఒప్పందం సైన్యం యొక్క పరివర్తన దశాబ్దం దార్శనికతకు అనుకూలంగా ఉంటుందని మరియు సైనిక విద్యా సహకారం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగస్వాములు చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీకి సంబంధించి 4 కార్ప్స్ తేజ్పూర్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఐఐటి గౌహతికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే జనవరి 4, 2025 ఆర్మీ యొక్క 4 కార్ప్స్ తేజ్పూర్ అస్సాం మరియు ఐఐటి గౌహతి మధ్య సంతకం అయితే చేయబడింది. ఫ్రెండ్స్, కొంచెం నాయిస్ వస్తుంది ఎందుకంటే మా విలేజ్లో పెళ్ళి ఉండడం జరిగింది, అందువల్ల కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్గా వార్తల్లో నిలిచినటువంటి ఎకోవాస్ అండి. ఎకోవాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకు వార్తల్లో నిలిచినటువంటి ఎకోవాస్ వచ్చేసి ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా టోటల్ 12 దేశాల సభ్యత్వం అయితే కలిగి ఉండడం జరిగింది. అంటే దీంట్లో ఈ ఎకోవాస్లో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 12 దేశాలు అయితే ఉండడం జరిగింది. ఈ 12 దేశాల నుంచి ఇటీవల మనకు ఒక 3 దేశాలు అయితే వైదొలుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించిన అంశాలు కూడా చూద్దాం. దీనిని 1975 మే 28న ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక ఆఫ్రికన్ కూటమి, అంటే ఇది ఆఫ్రికన్ కూటమి అన్నమాట. ఇందులో వెస్టర్న్ ప్లేసెస్ అయినటువంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి 12 దేశాల కూటమితో ఈ సంబంధం అయితే ఏర్పరచుకోవడం అయితే జరిగింది. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే అబూజా, నైజీరియా ప్రాంతానికి చెందినటువంటి హెడ్ క్వార్టర్స్గా ఉండడం జరిగింది. ఈ కూటమిలో నుంచి 3 దేశాలు బయటికి వచ్చేయడం జరిగింది, అంటే వైదొలగడం అయితే జరగడం జరిగిందండి. అందులో ముందుగా వచ్చేసి నైగర్, మాలి, అలాగే బర్కినా వంటి ఈ 3 దేశాలు వచ్చేసి అయితే వైదొలగడం అయితే జరిగింది.
ఇక భారత్ మధ్య సంబంధం ఏంటంటే భారత్కు 2024 ఈ సంస్థకు పరిశీలకుగా హోదా అయితే లభించడం అయితే జరిగిందండి. అది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పాయింట్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి వ్యాధి అండి. ఇక ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యాధికి సంబంధించి బ్రుసెలోసిస్ సంబంధించినటువంటి ఏదైతే వ్యాధి ఉందో అది ఇక్కడ కేరళ రాష్ట్రంలో అయితే ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నమాట. అంటే మనకు జంతువుల నుంచి మనిషికి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి అన్నమాట. ఇది ముఖ్యంగా పాల నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ప్యాస్చరైజేషన్ ప్రక్రియలో ఇటీవల దీని కారణంగా చైనాలో 3000 మందికి కూడా ఈ బ్రుసెల్లోసిస్ అనే వ్యాధి కూడా సోకడం జరిగింది. 2020లో బ్రుసెల్లోసిస్ నివారణ కోసం ఐకార్ గుర్తుంచుకోవాలి. ఐకార్ అండ్ IVRI సంబంధించి బ్రుసెల్లా అబోరాక్టస్ S19 వ్యాక్సిన్ అనేది కనుగొనడం అయితే జరిగింది. అది కూడా క్లియర్గా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి ఎబోలా వ్యాక్సిన్ అండి. ఇక్కడ ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. ఇటీవల ఎబోలా వ్యాక్సిన్ మనకు వార్తల్లో నిలిచింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOకు సహకారంతో ఈ ఎబోలా వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగిందండి. ఇది ఉగాండా, సూడాన్ ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. సూడాన్ జాతి ఎబోలా వైరస్ను లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ కోసం ఒక సంచలనాత్మక క్లినికల్ ట్రయల్ని అయితే ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎబోలా వైరస్ను లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ కోసం ఒక సంచలనాత్మక క్లినికల్ ట్రయల్ని అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే దీనికి సంబంధించి జనవరి 30న ఎబోలా వైరస్ వ్యాప్తి నిర్ధారణ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO మరియు ప్రపంచ భాగస్వామ్యాల సహకారంతో ఈ చర్య తీసుకోబడింది. ఎబోలా అనేది ఆర్థోబొల్లా వైరస్ వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి అని దీన్ని మొదట 1976లో గుర్తించడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి ఒక యాప్కి సంబంధించినటువంటి అంశం అనేది చూద్దాము. ఇక చూసుకున్నట్లయితే హాజ్ యాత్రకు సంబంధించి అంటే ముస్లిమ్స్ మనకు రీసెంట్గా వెళ్తారు కదా హాజ్ యాత్రకు సంబంధించి దానికి సంబంధించినటువంటి వాళ్ళకు మరింత సులభతరం చేసేందుకు సౌకర్యమైన అనుభూతికి మార్చేందుకు అంటే మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ హాజ్ యాత్రలకు అయితే ప్రయోజనం చేకూర్చే విధంగా హాజ్ సువిధ యాప్ను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ యాప్ ఎప్పుడు ప్రారంభించాను అనేది కూడా డేట్స్ కూడా అడగడం జరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. హాజ్ సువిధ యాప్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మార్గదర్శకంతో బైసాగ్ అనే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. అంటే ఇది అభివృద్ధి చేసినటువంటి సంస్థ పేరు అన్నమాట. ఇది తీర్థయాత్ర అనుభవంలో గేమ్ చేంజర్గా ఉంటుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. ఇక మంత్రిత్వ శాఖ అంటే మైనారిటీ అఫైర్స్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ అయితే ఈ యాప్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారంటే మొబైల్ అప్లికేషన్ వచ్చేసి 3 మార్చ్ 2024 రోజున దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఫేస్బుక్ సంబంధించినటువంటి 7th సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలండి. కొంచెం టైం లేదంటే మీకు పర్ఫెక్ట్గా ఇంకా కొన్ని యాడ్ చేసి కూడా చెప్పే వీలు ఉంటుంది. బట్ కొంచెం విలేజ్లో పెళ్ళి ఉండడం జరిగింది, అందువల్ల కొంచెం నాయిస్ వస్తుంది కాబట్టి నేను ఈ కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు చేకూరాలనేసి కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది మీకు ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.